మనిషి ఓ మనిషి ఓ మనిషి నీవెవరు మనిషి ఓ మనిషి ఓ మనిషి నీవెవరు యాక్టరువైనా డాక్టరువైనా మంత్రివైనా ధనవంతుడివైనా బ్రతికుండగానే పేరున్నవాడవు మరణించగానే శవానివి మనిషి ఓ మనిషి ఓ మనిషి నీవెవరు మనిషి పుట్టింది ఒకని నుండే మరణమొచ్చింది ఆ ఒకని నుండే మనిషి పుట్టింది ఒకని నుండే మరణమొచ్చింది ఆ ఒకని నుండే మనుషులంతా ఒక్కటే అందరి దేవుడు ఒక్కడే మనుషులంతా ఒక్కటే అందరి దేవుడు ఒక్కడే యాక్టరువైనా డాక్టరువైనా మంత్రివైనా ధనవంతుడివైనా బ్రతికుండగానే పేరున్నవాడవు మరణించగానే శవానివి కులమే లేదు మతమే లేదు ప్రాంతీయ తత్వమే లేనే లేదు కులమే లేదు మతమే లేదు ప్రాంతీయ తత్వమే లేనే లేదు మొదటి మనిషికి లేదు కులం మనిషిని చేసిన దేవునిదే కులం మొదటి మనిషికి లేదు కులం మనిషిని చేసిన దేవునిదే కులం యాక్టరువైనా డాక్టరువైనా మంత్రివైనా ధనవంతుడివైనా బ్రతికుండగానే పేరున్నవాడవు మరణించగానే శవానివి బైబిల్ మత గ్రంథం కాదని మహాజ్ఞాన గ్రంథమని నిజమైన దైవ గ్రంథమని నిరూపిస్తూ ప్రపంచ చరిత్రకారులు ప్రముఖ శాస్త్రవేత్తలు మరియు బైబిల్ విరోధుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ప్రపంచ ఏకైక మ్యాగ్నిఫిసెంట్ ఛాలెంజింగ్ స్పీకర్ విశ్వ విజ్ఞాన సార్వభౌమ బిరుదాంకితులు శ్రీ శ్రీ జైశాలి పిడి సుందర్రావు గారు ప్రపంచాన్ని వేధించే అతి ప్రాముఖ్యమైన సున్నితమైన సమస్య క్రీస్తుపై మోపిన అభియోగాలు. యేసుక్రీస్తు మానవుల చేత అభియోగాలు మోపబడినంత బలహీనుడైతే ప్రపంచం అంతా ఆయన చక్రవర్తిగా గుర్తించవలసిన అవసరత లేదు. శకపురుషుడు అనడానికి కూడా అవకాశం లేదు. ఒక ఆయన మహాత్ముడైతే ఆ దేశానికి ఒక మహాత్ముడు, ప్రపంచం ఎరిగితే ప్రపంచానికి మహాత్ముడే. ఎందరో మహాత్ములు మహానుభావులు యేసుక్రీస్తు సమకాలీన కాలంలో ఉన్నారు. వాళ్ళెవ్వరికీ లేని ఘనత, యోగ్యత, ప్రత్యేకత మంచి గుణశీలైన యేసుక్రీస్తుకి అది దక్కటం విశేషం. ప్రపంచంలో ఏ ఒక్కరైనా కాలాన్ని గణిస్తున్నారు అంటే అతనిలో ఉన్న నీతి, అతనిలో ఉన్న క్యారెక్టర్ను బట్టి ఒక వ్యక్తి ఉత్తముడుగాను మంచివాడుగాను
దేవుడిగాను పరిగణింపబడతాడు. ఆ లక్షణాలు వారిలో ఉండాలి కదా. ప్రియమైన సోదర సోదరీమణులారా, టీవీ సెట్ల ముందు కూర్చున్న మీరంతా యేసు శకపురుషుడు, గుణశాలి అని మీరు అనుకుంటే అతని యొక్క క్యారెక్టర్లోనికి మనం తొంగి చూడాలి. ఎందరో ఎన్నో కథలు రాశారు. ఆ కథలు నిజాలుగా మరి కొందరు నమ్ముతున్నారు ఈరోజు. అది ఎంతవరకు నిజం? కొన్ని కట్టుకథలు అవుతున్నాయి, కొన్ని ఊహా కథలు అవుతున్నాయి, మరికొన్ని రకరకాల కల్పితాలతో నిండిపోతూ ఉన్నాయి. అవే నిజం అనుకుని ఈరోజు సమాజం ఎటుపోతుందో మీకు అర్థం కావటం లేదు. ఇకపోతే ఈ డావెన్సీ కోడ్, లియోనార్డో డావెన్సీ అన్న ఆయన గీసిన బొమ్మకు సంబంధించి మరి ఇంగ్లాండ్ దేశస్థుడైన డాన్ బ్రౌన్ మరి కథ రాయటం, దాన్ని నిర్మాత సినిమా తీయటం ఈరోజు ప్రపంచాన్ని కలిచివేస్తున్నటువంటి సమస్య. UNIPTI వాళ్ళకి మేము నోటీసులు పంపించాం. మీరు డావెన్సీ కోడ్పై ఏ వార్తలు ప్రకటించారో ఒక భారతీయునిగా నేను ఈ భారతదేశం నుండి వారి అభియోగాలు తప్పని రుజువు చేసే మరి మాటలు చెప్పదలుచుకున్నాను. వాటిని కూడా మీరు న్యూస్ మీడియా ద్వారా ప్రపంచానికి లేదా మన దేశానికి తెలియచేయండి అని కూడా చెప్పాం. కనుక పరిస్థితి ఎక్కడ తారుమారైంది అక్కడి నుంచి మొదలెడితే బాగుంటుంది. రోగం ఎక్కడ ఆరంభమైంది అక్కడి నుంచి వైద్యం ఆరంభమైతే బాగుంటుంది. ప్రియులరా, ఒక చరిత్రకారుడు చరిత్ర రాసిన కళ ఉంది కదా అని, చిత్రకారుడు బొమ్మ గీసిన, రచయిత నవల రాసిన, నిర్మాత బొమ్మ తీసిన, ప్రతిదానికి ఆధారం కావాలి. ఆ ఆధారం ఎంతవరకు నిజం అన్నది కూడా మనం కూడా ఆలోచించాలి. ఒక బైబిల్ పండితునిగా, బైబిల్ పట్టుకున్నవానిగా ఈరోజు మీ ముందు ఈ టీవీలో, ఈ ఛానల్లో మీ ముందుకు వచ్చాను. డావెన్సీ 15వ శతాబ్దంలో పుట్టి మొదటి శతాబ్దంలో పుట్టిన యేసు ప్రక్కన మరి మగ్దలేని మరియను కూర్చోబెట్టడం న్యాయం అంటారా? ఇతడు చూశాడంటారా? లేదా ఏదైనా పుస్తకాలు తిరగవేశాడంటారా? ఆలోచిద్దాం. కాన్స్టంటైన్ అనే వ్యక్తి రోమా సామ్రాజ్యంలో ఒక ముఖ్యుడిగా ఉన్నాడు. అతడు క్రైస్తవ్యాన్ని స్వీకరించి సిలువు గుర్తుతో అనేక దేశాలపై విజయం పొందాడు. ఇది రాశారండి వాళ్ళు. రాసి కాన్స్టంటైన్ పరిపాలనా కాలంలో క్రీస్తు దైవత్వంపై ఒక మతాధికారి అనే అరియస్, అతనికి అథినాసియన్ అన్న వ్యక్తికి మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. అంటే క్రీస్తు దైవత్వం గురించి ఈ విభేదాలు రూపమాపడానికి కాన్స్టంటైన్ క్రీస్తు శకం 325లో సుమారు 300 మంది బిషప్పులను ఈరోజు టర్కీగా పిలువబడుతున్న ఒకనాటి నికేలో సమావేశపరిచి, ఈ సమావేశాల్లో క్రీస్తు వడ్లవాని కుమారుడు మాత్రమే కాక దైవాంశ సంభూతుడు అనే నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇదొక అభియోగం. డావెన్సీ కోడ్లో గల రచయిత డాన్ బ్రౌన్ యొక్క మరి అభియోగాలు మీరు ఆలోచిస్తే, క్రీస్తుకు అనుకూలంగా ఉన్న సువార్తలన్నింటినీ సుమారు 80 సువార్తల నుండి ఏరి క్రొత్త నిబంధనను రూపుదిద్దాడని డాన్ బ్రౌన్ పుస్తకంలోని నేరస్థాపన. ఏమండి, క్రీస్తుకు భిన్నంగా ఉన్న వాటిని కాన్స్టంటైన్ అణగద్రొక్కాడని కూడా రచయిత మరో అభియోగాన్ని పెట్టాడండి. అంటే 80 సువార్తలు ఉన్నాయని, 27 సువార్తలు మాత్రమే క్రొత్త నిబంధనగా బైబిల్లోకి వచ్చాయని, మిగిలిన 53 సువార్తలు బైబిల్లో క్రొత్త నిబంధనలో పొందుపరచలేదని. ఎందుకు 53 సువార్తలు పొందుపరచలేదంటే ఇవన్నీ క్రీస్తుకు విరోధంగా ఉన్నాయని ఇతని అభియోగం అండి. ఏమంటే అది ఎంతవరకు నిజం? ఇకపోతే 4వది ఆలోచిస్తా అండి, కాన్స్టంటైన్ క్రీస్తుకు అనుకూలంగా ఉన్న పుస్తకాలన్నింటినీ ఒక చోట చేర్చి క్రీస్తు చేసే అక్రమాలను ఎత్తి చూపే అనేక పుస్తకాలు, అంటే ఆ 53 అండి, వాటిని మరి తగలబెట్టించేశాడని డాన్ బ్రౌన్ అంటున్నాడండి. చూసారా, ఇది ఎంతవరకు నిజమండి? రచయిత కళ ఉంది కదండి, రాశాడు. వెరీ గుడ్. మరొక అభియోగం, బ్రౌన్ యొక్క అభియోగాల్లో ఫిలిప్పు రాసిన సువార్తలో, మేరీ రాసిన సువార్తలో క్రీస్తు మగ్దలేని మరియను తనతో పాటు స్వర్గానికి తీసుకుని వెళ్ళుటకు అపోస్తులలో ఒకతెగా మగ్దలేని మరియను కూడా ఉంచాలని, ఆమెను మగవానిగా మార్చేదనని పేతురుతో క్రీస్తు చెప్పడం ఆ సువార్తలో. అందుకే గలతీ పత్రిక 3:28 పురుషుడని స్త్రీ అని భేదం లేదని పౌలు ద్వారా సువార్త వ్రాయించాడని బ్రౌన్ సమర్థించాడండి. ఇక ఇది చూడండి, అకర్మ సంబంధం అంటగట్టడమే కాదు, అపోస్తుల్లో ఒకతెగా మగ్దలేని మరియను పురుషుల జాబితాలోనికి చేర్చేసి పరలోకానికి తీసుకెళ్లిపోవాలండి. వీరికి అసలు బైబిల్ ఏం తెలుసండి?
గలతీ పత్రిక 3:28 స్త్రీ అని పురుషుడని ఏ భేదం లేదు, లేకపోతే గ్రీసు దేశస్థుడని మరి యూదుడని భేదం లేదు. మరి వీళ్ళంతా దేనికి? దైవత్వంలోకి వెళ్ళడానికండి. ఆకారాలు భూమి మీద ఉన్న శరీరాలకేనండి, ఆత్మలకు ఆకారాలే. ఆత్మ గురించి శాస్త్రపరంగా ఏ రకమైన పరిజ్ఞానం ఈరోజు ప్రపంచంలో లేదు కదండి, బైబిల్లో ఉన్న మాకు తప్ప. బైబిలు ఒక మహాశాస్త్ర గ్రంథం. ఐన్స్టీన్, కార్ల్ మార్క్స్, న్యూటన్, ఏమండి జోసెఫ్ గే, ప్రీస్ట్లీ, వీళ్ళంతా శాస్త్రవేత్తలు, మీకు తెలుసు కదా. వాళ్ళు బైబిల్ని కాపీ చేసేసారు. ఈవెన్ మీరు ఒక పెద్ద రచయిత ప్రపంచంలో డాన్ బ్రౌన్ అంటే నిన్నగాక మొన్నటివాడు షేక్స్పియర్ లాంటి రచయిత కూడా బైబిల్ని కాపీ కొట్టే ఎన్నో రచనలు చేశాడు అనే సంగతి మీకు తెలియదండి. నాకు తెలుసు. వివరాలు కావాలా? నాకు రాయండి, మీకు సీడీలతో పాటు పంపించగలం మేము, ప్రియులరా. కనుక బైబిలు మతం కాదు, అది ఒక మహాజ్ఞాన గ్రంథం. ఆ జ్ఞాన గ్రంథాన్ని రాయించింది, మాట్లాడింది శకపురుషుడు యేసుక్రీస్తునండి. ఆయన మహనీయుడండి. ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను, కొన్ని పదాలు మాత్రమే చెప్తున్నానండి. పోలిష్ ఎస్ట్రానమర్ నికోలస్ కోపర్నికస్ 1543 క్రీస్తు శకం అండి, ఇది 2006 కదా. 1543లో భూమి తిరుగుతుందని చెప్పాడండి. మీరంతా నికోలస్ కోపర్నికస్కి ఏం చేశారు? దండేశారు, దండం పెట్టారు. నాకు తెలుసు సంగతి. మీరు చదువుకున్న, మీరు నేర్చుకున్న ఈ విద్య అంతా కూడా మీ పట్టాలనే వాటి వలన అభిరాయిబట్టి వచ్చేయండి. ఈ విషయం 1543 క్రీస్తు శకంలో భూమి తిరుగుతుందని ఈ పోలిష్ ఎస్ట్రానమర్ నికోలస్ కోపర్నికస్ చెప్తే, బైబిల్ ఎప్పుడు చెప్తుందో మీకు తెలుసా? బిఫోర్ క్రైస్ట్ 1000 years, 1000 సంవత్సరాలకు పూర్వమే యోబు గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనంలో భూమి తిరుగుతుందని ఉందండి. బైబిల్ ఎందుకు నమ్మరండి? మత గ్రంథం అని మత పిచ్చోళ్ళు మార్క్ చేసేసారండి దీన్ని. నాలాంటి వాడు ముందు పడితే ఏం చేద్దునో వాడిని వాక్యంతో సంధించేవాడిని అండి, వాక్యంతో సరిచేసేవాడిని బైబిల్తో. ఇటాలియన్ సైంటిస్ట్ గెలియో అండి, ఇటలీ దేశంలో వాడే ఇటాలియన్ సైంటిస్ట్ గెలియో 1610 క్రీస్తు శకమేనండి దీన్ని. 1610లో ఏమన్నాడు తెలుసా? చంద్రుడు అద్దం లాంటి వాడు అన్నాడండి. చంద్రుడు అద్దం లాంటి వాడు. బైబిలు ఎప్పుడు చెప్పిందో తెలుసండి? క్రీస్తు పూర్వం అండి. యెషయా గ్రంథం 13:10లో కానీ, యోబు గ్రంథం 25:5లో కానీ చంద్రుడు అద్దం లాంటి వాడని ఉందండి. మరి కాపీ కొట్టేశాడా గెలియో? మరి కాపీ కొట్టినట్టే కదండి. అది మీకు తెలుసా? మీకు తెలియదండి. మీరు అమాయకులు, మీరన్నీ కాపీడ్ నాలెడ్జ్ నేర్చుకున్నారని మీకు తెలుసా? నా దగ్గరండి. అందుకే వన్ అండ్ ఓన్లీ ఛాలెంజర్ అంటాను నేను. నన్ను ఎదుర్కొనేవాడు పుట్టడో పుడితే తీసుకురండి. నన్ను ఎదుర్కొనేవాడు పుట్టడండి. ఎందుకంటే నన్ను గెలిచేవాడు బైబిల్ని గెలిచినట్టే. అందుకే డావిన్సీ కోడ్ మీద డాన్ బ్రౌన్కి ఛాలెంజ్ విసిరానండి. నిలబడతాడనుకుంటున్నారా? వస్తాడనుకుంటున్నారా? ఏది మీరు తీసుకురండి. వాడికి భయం అండి. ఇప్పటికే వెళ్ళిపోయాడు లోపలికి, తెలుసా మీకు? ఇప్పటికే వాడు దాక్కున్నాడు వెళ్ళి. ఎందుకు? ఏం చెప్పాలో తెలియదు. కోర్టులు ఇచ్చేసాయి తీర్పుని, నీ సినిమాని విడుదల చేసుకొని. కానీ వీడెందుకు పారిపోయాడు? కోర్టులు ఇచ్చే కదా, మగాడిగా తిరగొచ్చు కదా. తిరగలేడండి, పిరికి పందా, తిరగలేడు. ప్రియులరా, ఇకపోతే రాబర్ట్ బోయిల్ అనేవాడు ఒకడు ఉన్నాడు. ఈ రాబర్ట్ బోయిల్ అనేవాడు 1662లో గాలికి బరువు ఉంటుందన్నాడండి. 1662 క్రీస్తు శకం అండి. గాలికి బరువు ఉందంటే బైబిల్ ఎప్పుడు చెప్పిందో తెలుసా? గాలికి బరువు ఉందని 1800 సంవత్సరాల క్రితమే, క్రీస్తు పూర్వం అండి. ఇది ఒక 2006, 1800 కలపండి, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేలు అయిపోయాయో. వాళ్ళు ఏమన్నారో తెలుసండి? 1800 సంవత్సరాల క్రితం యోబు గ్రంథం 28:25 చూడండి. 28:25 చూడండి. గాలికి బరువు ఉంటుందని ఉందండి అందులో. గాలికి బరువు ఉంటుందని 1662లో బోయల్ చెప్పిన మాటలో వీళ్ళంతా ఈ ప్రపంచం విందే, కానీ బైబిల్ చెప్పిన మాట విందండి. ఎందుకంటే బైబిల్ మత గ్రంథం అన్నారు. ఎందుకంటే ఏ ఒక్కరూ బైబిల్ సరిగ్గా చదవలేదండి. చదివితే సినిమా హాల్ మీద అద్దాల పగలగొట్టేదంత నీచ సంస్కృతికి దగ్గర. సీఎం ఇంటి ముందు ప్రాణత్యాగం చేస్తావా అనేటటువంటి మాటలు మాట్లాడరు. కుంభస్థలాన్ని కొట్టాలండి. కుంభస్థలాన్ని ఎవరు రాశారు, ఎవరు తీశారు, ఎవరు దేనిని బట్టి రాశారు అని దేవుని న్యాయస్థానంలో నిలబడగలగాలండి. న్యాయమూర్తి ఏమి తీర్పిస్తాడండి దీని మీద? అతనికి ఏం తెలుసండి బైబిల్? తెలియని వారు ప్రపంచంలో ఏ పీనల్ కోడైనా,
ఎనీ పీనల్ కోడ్ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలో ఏ దేశానికి సంబంధించిన పీనల్ కోడ్ అయినా యూనివర్సల్ పీనల్ కోడ్, దేవుని న్యాయస్థానం ముందు మనిషి తల దించుకొని నిలబడాలండి, తల దించుకొని. అలాంటి పీనలు కోడ్ కలిగిన బైబిలు, అలాంటి పీనలు కోడ్ ఉన్న బైబిల్ను చేత పట్టుకున్న క్రైస్తవుడు భూమిని తలక్రిందులు చేయువాడుగానే ఉండాలి కానీ సినిమా హాళ్ళు అద్దాలు పగలకొట్టడం విచారకరమైన విషయం అండి. అంటే మరో మీకు సర్ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నానండి. జియోఫిజిస్ట్ మిలిటన్ మలాంకోవిచ్ 1910లో ఏమంటున్నాడండి, చంద్రుని వలన ఋతుపవనాలు సాగుచున్నవి. మరి బైబిల్ ఎప్పుడు చెప్పిందండి? క్రీస్తుకు పూర్వం 800 సంవత్సరాల క్రితమే కీర్తనాకారుడు కీర్తనల గ్రంథము 104:19లో చంద్రుడి వల్ల ఋతువులు కలుగుతున్నాయన్నాడండి. ఇతడు చెప్పింది 1910, ఇతడు చెప్పింది క్రీస్తు పూర్వం 800. ఆ 800, 1910 కలపండి, సుమారు 2000 సంవత్సరాలకు ముందే బైబిల్ చెప్తే నమ్మని ఈ ప్రపంచం ఈ జియోఫిజిస్ట్ నమ్ముతున్నారండి. ఏమండి 1978 ఒక జియాలజిస్ట్ ఏమన్నాడో తెలుసండి, భూమి లోపల భాగం అగ్నిమయం అన్నాడండి. 1978 రీసెంట్గా 1978. మీకు ఒక విషయం చెప్పమంటారా? బైబిల్లో 1800 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం రాయబడిన యోబు గ్రంథం 28:5లో భూమి లోపల భాగం అంతా అగ్నిమయమైన బైబిల్లోనే ఉందండి. ఏమంటారు చెప్పండి? బైబిల్ని ఈ తరహాగా ఎవరైనా బోధిస్తారా? బోధించలేరండి. సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. ఈరోజు క్రైస్తవ్యానికి వాదించడం ఒప్పించడం తెలియదండి. వాళ్ళకి తెలిసిందల్లా మత మార్పిటండి. విదేశాల నుంచి డబ్బు బాగా రప్పించటం, అమాయకులైన భారతీయులని, పేదవాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళకి ఏదో సహాయం చేసినట్టు చేయటం, మత మార్పిడి చేయటం అండి. ఇట్స్ వెరీ బ్యాడ్. ఎందుకంటే చేయాలి? యేసుప్రభు బోధించింది మతం కాదండి. మతం అని ఎవరైనా బైబిల్లో చూపించగలరా? నా మతం అని బైబిల్ ఎక్కడ లేదు. మార్గం ఏమండి, మన దేశం ఎంతో మంచిదండి, వండర్ఫుల్ కంట్రీ, మంచి కల్చర్ అండి మనది. మత స్వాతంత్రం ఉన్న దేశం అండి. మత స్వాతంత్రం ఉన్న ఈ దేశంలో ఎవరి మతాన్నైనా బోధించుకోండి అన్నారండి. క్రైస్తవ్యం మతం కాదు మార్గం అన్న వారు ఏమంటో లేదండి. మన మార్గాన్ని వాళ్ళు బోధించుకోమన్నారు. మరో 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 మతాన్ని విమర్శించకూడదన్నారండి. ఏమండి తిరుపతిలో పంచాలండి కరపత్రాలు? తప్పు కదండి. ఒక క్రైస్తవ పండితునిగా, వన్ అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ ఛాలెంజర్గా చెప్తున్నానండి. బైబిల్ తెలియని వాడు పిచ్చిగా ఏదో మాట్లాడుతున్నాడు. ఇప్పుడున్న ఈ పాస్టర్ల కాళ్ళకి బైబిల్ తెలుసని మీరు అనుకుంటున్నారా? ప్రపంచంలో ఉన్న బైబిల్ పండితులు అనుకున్న వాడికి బైబిల్ తెలుసని మీరు అనుకుంటున్నారా? ఎవరికి బైబిల్ తెలియదండి. అక్కడ బద్దలగొట్టలేని సినిమా హాల్ అద్దాలని ఇక్కడ బద్దలగొడుతున్నారంటే బైబిల్ తెలిసిన వాళ్లే పిచ్చి సన్నాసులు అయిపోయారండి. అలాగే బైబిల్ అర్థం కాక. మరి బైబిల్ తెలిసిన మన ఇండియన్స్, మన వాళ్ళు ఎందుకండి ఒక చెంప మీద కొడితే రెండో చెంప తెప్పమన్న యేసు మాట మీరేనా ఈ పని చేస్తున్నది? ఎంత విచారకరమైన విషయం అండి. శాంతియుతంగానండి దేన్నైనా అవసరమైతే ప్రాణాలు ఇద్దామండి. ఈస్ ఎ రియల్ హీరో. హీరో అంటే ఎవరనుకున్నారు? అన్న శత్రువులందరినీ నరికేసి పోగిరెట్టేసి ఆఖరిని గుర్రం మీద వెళ్ళిపోవటం కదండి హీరో అంటే. ప్రాణం పెట్టాడండి యేసుక్రీస్తు. కత్తులతో గుద్దులతో పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ రాత్రి దివిటీలతో ఎందుకు నన్ను పట్టుకోవడానికి వచ్చారు? ఎప్పుడు మీ మధ్యనే కదా నన్నాను. డాన్ బ్రౌన్ లాగా అండర్ వరల్డ్కి వెళ్ళిపోయిన కాదు కదా నేను. కోట్ల రూపాయల ఆస్తి కొరకు జనాన్ని దగా చేస్తున్నవాడు ఏదో ఒక కొత్త దాన్ని ప్రవేశపెడితేనే కానీ ప్రపంచం స్వీకరించదని పనికిరాని టేస్ట్లను ఆలోచించిన వీడు బైబిల్కు భిన్నంగా మాట్లాడాడండి. మరో మతం గురించి మాట్లాడమనండి, చీరేస్తారు వాళ్ళంతా. క్రైస్తవుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? రండి మాట్లాడదాం, కూర్చుందాం. నువ్వా నేనా? ఏది నిజం? ఎవడో రాసినవి ఎంతవరకు నిజమని ఆలోచించకుండా, ఒక క్యారెక్టర్లెస్ లియోనార్డో డావిన్సీ గారు చెప్పినవి ఎంతవరకు నిజమని తెలుసుకోకుండా రచయిత రాసినటువంటి కథకు కోర్టు అనుమతి ఇవ్వటం విచారకరం. మళ్ళీ ఏ కోర్టు అనుకుంటున్నారు మీరు? ఆ దేశంలో ఉన్న కోర్టులే. వాళ్ళంతా క్రైస్తవులండి. మెజారిటీ క్రైస్తవులండి వాళ్ళందరూ. మెజారిటీ క్రైస్తవులు, క్యాబినెట్ నిండా వాళ్లే. కానీ బైబిల్ తెలియదండి ఎవరికి. ఏమండి మీకు విషయం తెలుసా? జార్జ్ బుష్ సైనికులు ఉద్దేశించి ఏం మాట్లాడో తెలుసా? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనని ఇరాక్ను ధ్వంసం చేసేసాడండి, ఆఫ్ఘనిస్తాన్ ధ్వంసం చేసేసాడండి. బైబిల్ చెప్పిందా? బైబిల్ తెలియదు. బైబిల్ తెలియక ఆ మాటల స్వప్రయోజనాలకు వాడుకుంటున్నాడండి. ఈ రోజు దేవుడు బొమ్మ చూపించి అందరూ ప్రజలు మోసగిస్తున్నారండి. మోసగించటం లేదా? దగాకూరులు కదా వీళ్ళంతా. సద్దాం ఏమన్నాడండి? జిహాద్ అంటున్నాడు. అంటే పవిత్ర యుద్ధంలో ఓటమి లేదన్నాడు. చావు దెబ్బలు తిన్నాడండి. అతను ఒక్కడే తిన్నాడా? ఎంతమంది ఇరాకీలు భర్తలు లేక, బిడ్డలు లేక, నివాసాలు లేక, మందులు లేక, ఆహారం లేక, పానీయాలు లేక అలమటించిపోతున్నారు. ప్రపంచానికి తెలీదా అండి? వాడా హీరో? లేక అతడా హీరో? ఎవరండి హీరోస్ వీళ్ళంతా?
సమాజాన్ని పాడు చేస్తూ, ఉగ్రవాదంతో మట్టి కరిపిస్తూ, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి గూడు లేని ప్రపంచ వ్యవస్థను బాగు చేయలేని వాళ్ళు వీళ్ళెలాగండి హీరోలు అవుతారు? మనస్సు బాగుపడాలండి, మనస్సు బాగుపడాలి, మనస్సు మంచిది కావాలి, హృదయం మంచిది కావాలి. కత్తి కర్ర పట్టకుండా ప్రాణమిచ్చి ప్రపంచాన్ని కాపాడండి యేసుస్వామి, శకపురుషుడు. ఆయన పెళ్లి చేసుకోమన్నాడండి, పెళ్లి చేసుకోమన్నాడు, పెళ్లి చేసుకోమన్నాడే కానీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఆయన లైఫ్ టైం చాలా తక్కువ అండి, 33 సంవత్సరాలండి ఆయన జీవితం. 12వ ఏట తల్లిదండ్రులు యేసుప్రభుని వెతుక్కుంటూ వచ్చారండి. నాయనా నేను వెతుకుతున్నావురా అంటే యేసు ఏమన్నాడో తెలుసండి? లోకా 2:40 2 నుంచి కిందకి చదివితే, అమ్మా పరలోకపు తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగురా అన్నాడండి. 12వ ఏటే ముక్కుపచ్చలారక ముందు పాల బొగ్గలతో ఉన్న యేసు తండ్రి పనుల మీద ఉండాలన్న ధ్యాస ఉందే. ఈరోజు ఈ యువతను చూస్తుంటే, ఈ చిన్నారులను చూస్తుంటే పెద్దవాళ్ళని మించిపోయిన పనికిరాని జ్ఞానంతో నిండిపోయారండి వాళ్ళంతా. అలాంటి మహానాయకుడు యేసుక్రీస్తు శకపురుషుడు కాడండి? చెప్పండి. ప్రపంచంలో మహాజ్ఞాన గ్రంథం అనే బైబిల్, రవస్తమించిన మహాసామ్రాజ్యం భూమిని క్రీస్తు తర్వాత పరిపాలించింది. క్రీస్తుకు పూర్వం బబులోను, ఆ తర్వాత మాదీయ పారసీకులు, ఆ తర్వాత గ్రీకులు, అలెగ్జాండర్ ద గ్రేట్, ఆ తర్వాత రోమన్ ఎంపైరిజం. క్రీస్తు తర్వాత వచ్చిందే రవ్యస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం. అది రావటానికి కారణం బైబిల్ అనే ఈ మహాజ్ఞానం ప్రపంచ నలు చెరుగులకు వెళ్ళాలని జాన్ గుటన్బర్గ్ మహనీయుడు కనిపెట్టిన అచ్చుయంత్రంలో, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అచ్చుయంత్రంపై ముద్రణ చేయబడింది బైబిలేనండి. అలాంటి బైబిల్ని ప్రపంచానికి చాటించిన, రవస్తమించిన మహాసామ్రాజ్యంలో పుట్టిన డాన్ బ్రౌన్ ఒక చెడపురుగండి. ప్రియులరా, తన 33 ఏళ్ల అతి చిన్న జీవిత కాలాన్ని తండ్రికి అంకితం చేయాలనే భూమి మీదకి వచ్చాడు. పెళ్లి చేసుకోవచ్చని లీగల్ ఎవిడెన్స్ బైబిల్లో ఉన్నా, ఆయన మాటల్లోనే పెళ్లి చేసుకోవచ్చని ఉన్నా, ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా? 33 ఏళ్లలోనే పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలనుకున్నాడు గనుక సమయం లేదండి ఆయనకి. తల్లిని చూచి, సోదరులను చూచి ఏమన్నాడో తెలుసండి? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికి పేగు బంధాన్ని, రక్త బంధాన్ని తెంచుకున్న యేసు ప్రేమ బంధాన్ని, పెళ్ళు బంధాన్ని ఎందుకు కోరుకుంటాడండి? ప్రారంభ శతాబ్దంలో యేసుక్రీస్తు తన జీవిత కాలంలో అన్నమాట, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా అని ఆ రోజు సవాలు చేశాడు. ఆ సమకాలంలో ఉన్నటువంటి ఆ ప్రజల్లో ఏ ఒక్కడు నువ్వు పాపం చేశావు అని అనలేకపోయారు. కారణం ఆయన నీతిమంతుడు గనక, ఆయన ఏ పాపము లేనివాడు గనక. అలాంటిది 15వ శతాబ్దంలో పుట్టిన లియోనార్డో డావిన్సీ యేసు పాపి అనడానికి ఎవడు? 20వ శతాబ్దంలో పుట్టిన డాన్ బ్రౌన్ యేసు పాపి అనడానికి ఎన్ని గుండెలు ఉండాలి? ఇంతకీ డాన్ బ్రౌన్ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, భార్య భర్తలు ఇద్దరు చాలా కష్టపడి సంపాదించారటండి వీటన్నిటిని. అవన్నీ అంతర్జాతీయ పోటీలో వాళ్ళు పాల్గొనేటప్పుడు తీసుకొస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే వాళ్ళకి మేము ఫ్లైట్ టికెట్స్ ఇస్తామన్నాం, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు. మరి వాళ్ళకి తప్పనిసరిగా మేము ఫ్లైట్ టికెట్స్ ఇస్తామండి. ఈ అంతర్జాతీయ వేదిక, ఈ చర్చా వేదిక ఇండియాలో జరిగితేనే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. కనుక క్రైస్తవుల తరఫున యుద్ధం చేయటానికి ప్రపంచంలో నేనొక్కడిగా మాత్రమే నిలబడుతున్నాను. ఇంతవరకు మహామహులను చెప్పుకునేవాళ్ళు వీళ్ళంతా ఏమైపోయారో నాకు తెలియదు. మనుషుల్ని మాయ మాటలతో దోపిడీ చేయకూడదండి ఎవరు. దేవుని మాటలతో మనిషిని మార్చాలండి ఏ ఒక్కరైనా. ప్రియులారా, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు ఇక ముందు బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఉన్నంత వరకు బైబిలుపై గాని, యేసుక్రీస్తుపై గాని ఏ ఒక్కరు నోరు పారేసుకున్నా వారిని ఎదిరించగలిగేవారు మేమే అని గుర్తు చేసుకోండి. మా కొరకు ప్రార్థించండి.
భూకాలనేలే మహా సామ్రాజ్యమా బబులోను సామ్రాజ్యమా మాదీయ సామ్రాజ్యమా గ్రీకు రోమా సామ్రాజ్యమా భూకాలనేలే మహా సామ్రాజ్యమా బబులోను సామ్రాజ్యమా మాదీయ సామ్రాజ్యమా గ్రీకు రోమా సామ్రాజ్యమా వాటిని నలిచేసింది చిన్న రాయి అదే మూలకు తలరాయి ప్రపంచాన్ని గేలుతున్న సామ్రాజ్యమే క్రీస్తు సామ్రాజ్యమే అది క్రీస్తు సామ్రాజ్యమే ఆ రాజ్యానికి రారాజు క్రీస్తే క్రీస్తే ప్రపంచంలో అత్యధికం క్రైస్తవులే భూకాలనేలే మహా సామ్రాజ్యమా బబులోను సామ్రాజ్యమా మాదీయ సామ్రాజ్యమా గ్రీకు రోమా సామ్రాజ్యమా B-O-U-I B-O-U-I అంతం లేనే లేదు క్రీస్తేసు సామ్రాజ్యం ఆపాలనుకుంటే ఆహుతైపోవుట ఖాయం అంతం లేనే లేదు క్రీస్తేసు సామ్రాజ్యం ఆపాలనుకుంటే ఆహుతైపోవుట ఖాయం విస్తరిస్తూ ఉంది ఈనాటికి మనిషి మనుగడున్న ప్రతి చోటికి విస్తరిస్తూ ఉంది ఈనాటికి మనిషి మనుగడున్న ప్రతి చోటికి కత్తి పట్టకుండా కర్ర పట్టకుండా ప్రేమ ఆయుధాన్ని పట్టి బయలుదేరాడు మాటలతో మనసు మార్చి చేతలతో చేసి చూపి ప్రాణమిచ్చి ప్రతి మనిషిని కొన్నాడు మనిషికి మరణం తథ్యం ఆత్మకు రక్షణ ముఖ్యం స్వర్గం చేరాలంటే క్రీస్తే మార్గం భూకాలనేలే మహా సామ్రాజ్యమా బబులోను సామ్రాజ్యమా మాదీయ సామ్రాజ్యమా గ్రీకు రోమా సామ్రాజ్యమా క్రీస్తు రక్తంతో కొన్నదే ఆ రాజ్యం ఆ రాజ్యానికి బైబులే చట్టం క్రీస్తు విప్లవవాదే కాని ఉగ్రవాది కాడు ప్రాణం పెడతాడు గాని ప్రాణాలను తీయడు విప్లవవాదే కాని ఉగ్రవాది కాడు ప్రాణం పెడతాడు గాని ప్రాణాలను తీయడు మనసులోనే పుడుతుంది నేరం దానిని ఆపకుంటే జరుగు